సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీ రాజకీయాలపైన ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు సార్ డైరెక్టర్ దేవకట్ట గారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్రలో ఆది పినిశెట్టి అని, వైఎస్ఆర్ గారి పాత్రలో చైతన్యరావు ఇద్దరు కూడా నటించబోతున్నారని తెలుస్తుంది. మరి సినిమా ఏ టైం పీరియడ్ లో నడుస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఒక రకంగా 78 ఎన్నికలు, 78 ఎన్నికల పూర్వరంగము అలా నడుస్తుంది కథ. అంటే రాయలసీమ నుంచి, తిరుపతి యూనివర్సిటీ నుంచి ఒకరు, పులివెందుల నుంచి ఇంకొకరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఇద్దరూ 78లో మొదటిసారిగా అసెంబ్లీలోకి ప్రవేశించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి అప్పుడు రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీని బయటికి పంపించేసిన తర్వాత దాన్ని రెడ్డి కాంగ్రెస్ అని, ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసుకున్న పార్టీని ఇందిరా కాంగ్రెస్ అని వ్యవహరించేవారు. ఈ రెండు పార్టీలే ఆ ఎన్నికల్లో తలబడ్డాయి. ప్రధానంగా జనతా పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. ఈ సమయంలో రెడ్డి కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ నిలబడ్డారు. వెంగళరావు గారు ఆ రోజున ఆ శిబిరానికి నాయకత్వం వహించాడు. యువతల వైపు చెన్నారెడ్డి గారు, అలాగే నాదెండ్ల భాస్కర్రావు, ఇలాంటి చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ. ఈ కాంపౌండ్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు టికెట్ సంపాదించుకున్నాడు రాజగోపాల్ నాయుడు గారి ఆశీర్వాదంతో. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ సంపాదించుకున్నాడు. ఆవు దూడ గుర్తు మీద గెలిచాడు. ఆవు దూడ గుర్తు మీద గెలిచింది ఇద్దరే. అందులో ఓ పెద్ద ఆవిడ, రాజశేఖర రెడ్డి ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆవు దూడల్లా ఉన్నారని మాట్లాడుకునేవారు ప్రపంచం. ఇలా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆ తదుపరి రోజుల్లో ఆవు దూడ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్ మళ్ళీ మెర్జ్ అయిపోయి కాంగ్రెస్గా మారిపోయి, ఒకే కాంగ్రెస్గా మారిపోయిన తర్వాత బ్రహ్మానందరెడ్డి గారికి ఢిల్లీలో మంచి పదవి ఇచ్చారు. ఇలా ఆయన గొడవ నడిచిపోయింది. అలా రాజకీయ అంటే భిన్నమైనటువంటి పార్టీల నుంచి గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం నడిచింది. ఆ స్నేహంతో పాటు ఎవరి పథకాలలో వాళ్ళ పథక రచనలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరి టార్గెట్ ముఖ్యమంత్రి కావటమే. వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి ఏదో మంత్రి అయిపోయి అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుదాం, లేకపోతే అంత వస్తుందా మనకి అనుకునే వాతావరణంలో ఎంటర్ అయిన వాళ్ళే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎమ్మెల్యే అయిన మొదటి రోజే మనం ముఖ్యమంత్రి కావాలి అనే ప్రోగ్రాం ఉంది, చంద్రబాబుకి ఉంది. అయితే రాజశేఖర రెడ్డి ఆ ప్రోగ్రాంని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి, ఆ జిల్లాలో ప్రభావవంతమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి, ఏ విధమైన ప్రభావవంతమైన అయినా పర్వాలేదు, వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకునేవాడు. చెక్కంపూడి రామ్మోహన్ రావుతోనూ గోదావరి జిల్లాల్లో, అలాగే ఇప్పుడు కొంత పొలిటికల్గా వెటరన్ని, సీనియర్ని అని చెప్పుకున్నటువంటి ఆయన రాజమండ్రికి చెందినటువంటి ఒక రాజకీయ, గతంలో ఎంపీ చేసినటువంటి రామోజీరావు మీద కేసులు వేసినటువంటి ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన మీడియాలో తరచూ మాట్లాడుతూ ఉంటాడు. వారి పేరు ప్రపంచానికి తెలుసు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ టైంలో వంగవీటి రంగా గారిని కూడా తన కోటరీ మనిషిగా ఆయన భావించేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలా వీళ్ళందరితోనూ మంచి సంబంధాలు మెయింటైన్ చేసేవాడు. కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళందరితోనూ ఇలా ఈ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తన గ్రూప్ అనేదాన్ని ఒకదాన్ని స్ట్రైట్ వైడ్ డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఈ డిజైన్ చేసుకోవటం అనే ప్రోగ్రాం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో ఆ రోజునే ఇతనికి సీఎం కావాలి అనే ఒక ప్రోగ్రాం ఉంది అనే విషయం అందరికీ అర్థమైంది. ఆ టైంలో ఇంకా వెనకబడే ఉన్నాడు చంద్రబాబు. ఆయన ఆ డిజైనింగ్ చేస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సన్నిహితుడిగానే ఉండేవారు, వారి మిత్ర బృందంలో ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి దిగినటువంటి ఒక గ్రూప్ ఫోటో ఉంది ఇప్పటికీ. అలాగే ఒక రోజు అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి నేనే కారణం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు.
అంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా నుంచి ఒక సంబంధం ఏదో వస్తాయి, దాన్ని కాదని ఈ పెళ్లి చేసుకున్నాడు, ఏది ఎన్టీఆర్ కూతుర్ని. దీనికి ముందు తనని అడ్వైజ్ అడిగాడని, తనే ఇలా చేసుకోమని అడ్వైజ్ ఇచ్చానని, అందువల్లనే ఈ రోజున సీఎం అయ్యాడని అసెంబ్లీ వేదికలో ఆయన మాట్లాడినటువంటి మాటలు పేపర్లో రికార్డ్ అయినాయి. అయితే ఎవరిని అక్కడ చిత్తూరులో ఎవరిని అనే దాని దగ్గర రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ సంబంధం రాజగోపాల్ నాయుడు గారి ద్వారా వచ్చింది అనేసరికి ఆయన కుమార్తె లేకపోతే మరొకరా అనే చర్చ ఒకటి జరిగింది. అది అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఒక సంబంధం ఏదో సజెస్ట్ చేశాడు. ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి. ఆ తర్వాత ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే రాజగోపాల్ నాయుడు గారు చెప్పిన సంబంధం చేసుకుంటే జిల్లా ఫిగర్ అవుతావు, స్టేట్ ఫిగర్ కాలేవు, కానీ ఈ మ్యాచ్ చేసుకుంటే నువ్వు స్టేట్ ఫిగర్ అవుతావు, ఎందుకంటే అవతల మనిషి స్టేట్ ఫిగర్ కాబట్టి. సో ఇది బెటర్ నీకు కెరియర్ పరంగా, ఈ అడ్వైజ్ ఇచ్చింది నేనే అంటే అనేవాడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలై ఒక రకంగా ఒక దశలో చంద్రబాబుకి ఆయన నాయకుడిలాగా బిహేవ్ చేసి, ఆ తర్వాత ఈయన అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిపోయి వీళ్ళిద్దరూ ప్రత్యర్థులైపోయి, ఆ ప్రత్యర్థుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణపూర్వకమైన వాతావరణం, చివరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు విమర్శించుకోకపోతే కుదరని పరిస్థితి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళందరూ 78 బ్యాచ్ అనే ఉద్దేశంతోనే ఉండేవారు. 78 ఎన్నికల నుంచి ఉద్భవించిన నాయకులం మనందరం కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి ఒక స్పిరిట్ కూడా క్యారీ అయ్యేది వీళ్ళల్లో. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు, ఆ టీం అంతా కలుసుకునేది అప్పుడప్పుడు. అక్కడ వరకే కన్ఫైన్ అయ్యేవారు, ఆ పార్టీ వరకు సరదాగా మాడుకుని బయటకు వచ్చేసారు. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి నవ్వు మీద ఆయన పార్లమెంట్ వేదికగా చాలా కామెంట్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అలా వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి ఘర్షణ ఐక్యత అనే దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ తీసుకుని ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది దేవకట్ట గారికి. చాలా సందర్భాల్లో చాలా మందిని ఇన్వాల్వ్ చేసి స్టోరీ డిస్కషన్స్ నడిపాడు ఆయన. ఆ విధంగా ఆయన కూడా విపరీతంగా పరిశోధన చేశాడు, చదివాడు. ఇలా చదివి అర్థం చేసుకున్నటువంటి కంటెంట్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎమోషనల్గా డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే ఎన్నికల రాజకీయాలు, ఈ ఎన్నికల రాజకీయాలలో పైకి కనిపించని నెత్తురు, పైకి వినిపించని హింస ఉంటుంది. వీటిని ప్రొజెక్ట్ చేయటం అనేది చాలా కసరత్తు, అది అసిధారావ్రతం లాంటిది అని మణిరత్నం లాంటి వాడు కూడా మాట్లాడేశాడు. మరి ఈ వెబ్ సిరీస్లో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఐక్యతల్ని ఆయన ఎలా ఆవిష్కరిస్తాడు, వీళ్ళ నేపథ్యాలని ఎలా